హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సెట్ పోర్టల్. టీఎస్ సీసెట్ 2024 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో మనం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎంతమంది స్టూడెంట్స్కి సీట్ అలాట్మెంట్ జరిగింది, అలాగే ఎంతమంది స్టూడెంట్స్కి సీట్ రాలేదు, అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయనేది డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ జరగలేని స్టూడెంట్స్కి సెకండ్ ఫేజ్లో అయినా సీట్ వస్తుందా రాదా అన్న క్లారిటీ వస్తుంది మీకు. వీడియోలోకి వెళ్ళే ముందు మాదొక స్మాల్ రిక్వెస్ట్. మేము చేసే కంటెంట్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తెలంగాణలో 169 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఈసెట్ స్టూడెంట్స్ కోసం 12,785 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఫస్ట్ ఫేజ్లో 12,703 స్టూడెంట్స్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ని యాక్సెస్ చేసుకున్నారు. వీళ్ళల్లో 70% ఆఫ్ ద స్టూడెంట్స్కి సీట్ అలాట్మెంట్ జరిగింది. అంటే 8,951 స్టూడెంట్స్కి మాత్రమే సీట్ అలాట్మెంట్ జరిగింది. 3,773 స్టూడెంట్స్కి సీట్ అలాట్ జరగలేదు. సో ఇది చాలా పెద్ద నెంబర్. ఇంకా 30% ఆఫ్ సీట్స్ మిగిలిపోయినాయి. అంటే ఓవరాల్గా మనకి 3,834 సీట్స్ వేకెంట్గా ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. అయితే బ్రాంచ్ వైజ్గా ఎన్ని ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే మీ దగ్గరున్న కాలేజ్ అని చూడకుండా స్టేట్ వైడ్గా కొంచెం బెటర్ కాలేజ్ అయితే, అది టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజ్ అయినా పర్వాలేదు. సో మీకు ఖచ్చితంగా సీట్ కావాలి అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. సో జూలై 15th నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది. మళ్ళీ డీటెయిల్డ్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసినప్పుడు మీకు కాలేజ్ వైజ్గా ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయన్నది కూడా ఇస్తారు. సో దీన్ని బట్టి మీకు ఏ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వగలరో అన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చినట్టయితే మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలా కాదని ఒక 5-6 ఆప్షన్స్ ఇస్తే మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా సీట్ అలాట్ అవ్వకుండా పోతుంది. సో ఈ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ చేద్దామని అనుకుంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి మినిమం ఒక 30 వెబ్ ఆప్షన్స్ అయినా ఇవ్వడానికి ట్రై చేయండి. సో అప్పుడు సెకండ్ ఫేజ్లో మీకు సీట్ అలాట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిన స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ డెడ్ లైన్ ఏంటి అంటే మీరు June 21 లోపు ట్యూషన్ ఫీ పే చేసేసి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మీరు June 21 లోపు ట్యూషన్ ఫీ పే చేసి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీకు అలాట్ అయిన సీటు క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ July 15th నుంచి స్టార్ట్ అవుతుంది. సో నోటిఫికేషన్ అంతకన్నా ముందే ఇస్తారు. సో ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇంకా డీటెయిల్డ్గా మనకి ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ మిగిలిపోయినాయి అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. కాబట్టి సో మీకు ఒక ఐడియా తెచ్చుకోవచ్చు. బట్ మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ ఆప్షన్స్ ఇస్తేనే మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తుంది. సో నాకు మంచి కాలేజే కావాలని కూర్చుంటే మీకు మళ్ళీ సీట్ దొరకకుండా పోతుంది. సో ఏ కాలేజ్ అయినా పర్వాలేదు అనుకుంటే మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఫేజ్లోనే మ్యాక్సిమం మంచి కాలేజెస్ అన్నీ పోతాయి. సో ఇది ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు నచ్చిన కాలేజ్ రాకపోతే ఒకే ఒక ఆప్షన్ ఉంది, మీరు మేనేజ్మెంట్ కోటా జాయిన్ అవ్వడమే, లేదా స్పాట్ అడ్మిషన్స్ అటెండ్ అవ్వాలి. ఓకే, ఈ రెండే దారులు. స్పాట్ అడ్మిషన్ అయినా అటెండ్ అవ్వాలి. స్పాట్ అడ్మిషన్ ఎప్పుడు ఉంటుంది? ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. స్పాట్ అడ్మిషన్స్లో మనకి ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. అలాగే మేనేజ్మెంట్ కోటా వెళ్ళినా సరే మనకి ఏ ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. మీరు 3 years ఫీజు మీరు అఫోర్డ్ చేయగలను అంటే స్పాట్ అడ్మిషన్ లేదా మేనేజ్మెంట్ కోటా సీట్స్ గురించి ఆలోచించండి. సో మీరు అఫోర్డ్ చేయలేరు అంటే మాత్రం కన్వీనర్ కోటాలోనే సీట్ కొట్టడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ మీకు 35,000 ఫీ రియంబర్స్మెంట్ అయినా వస్తుంది. బ్యాలెన్స్ ఫీజ్ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను. మేము చేసే కంటెంట్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సెట్ పోర్టల్. థ్యాంక్ యూ.